భూమా నాగిరెడ్డి భౌతిక కాయం దగ్గర ఆయన తనయుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానన్న జగత్ విఖ్యాత్ రెడ్డితో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన భూమా నాగిరెడ్డి ఇక లేరు అని తెలిసిన వెంటనే ఆయన అభిమానులైతేనేమి కార్యకర్తలైతేనేమి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. తమ నాయకుడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళాడనే వార్త ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సమాధి పక్కనే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరుగున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు ఇతర ముఖ్య నేతలందరూ కూడా హాజరవుతున్నారు. ఈ గుండెపోటుతో మృతి చెందిన భూమా నాగిరెడ్డికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకున్నారు. వీరిలో కొడుకు చిన్నవాడు. ప్రస్తుతం మనతో భూమా నాగిరెడ్డి కొడుకు ఉన్నాడు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చనిపోయినాడని మీకు వార్త వచ్చింది? ఎన్ని గంటలకు తెలిసింది? నేను యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నాను. నాకు కాల్ వచ్చి హెల్త్ బాగాలేదని చెప్పారు, కానీ ఇట్లా చనిపోయారు, హార్ట్ బీట్ ఆగిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు తెలిసింది నాకు ఇట్లా హార్ట్ అయిపోయింది, హీ వాజ్ నో మోర్ అని. అప్పుడు మాకు అర్థమైంది. అంటే ఏం ప్రాబ్లం ఏముండిందండి డాడీకి? ఇట్ వాజ్ అంటే హార్ట్ అటాక్ ఇది యాక్చువల్లీ. ఒక 2 days నుంచి కొంచెం నీరసంగా ఉన్నాడు. సో నార్మల్ మెడికేషన్ అనుకుని డాక్టర్ చెకప్కి వెళ్ళాము, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ సడన్గా స్ట్రోక్ వచ్చింది. ఇంతకుముందు ప్రీవియస్ ఏవే ప్రాబ్లమ్స్ ఉండేవి డాడీకి? ఒక్కసారి ఎప్పుడో చిన్నప్పుడు బైపాస్ అయినది, కానీ దాని తర్వాత హార్ట్ అటాక్స్ అంటూ ఏం లేవు. మళ్ళీ ఈరోజు చివరిగా మీతో ఎప్పుడు మాట్లాడాడు మీ డాడీ? పడుకునేటప్పుడు రాత్రి తిన్నావా, మెడిసిన్ తీసుకున్నావా, నేనే ఫోన్ చేశాను. అంటే నాన్న తీసుకున్నా, రేపు పొద్దున్న మాట్లాడతా, కొంచెం నిద్ర వస్తుందని పడుకున్నాడు. పొద్దున్న లేచేసరికి నాకు కాల్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ డాడీతో ఉన్న మీకు అనుబంధం అంటే ఏం చెప్పదలుచు? మోర్ దెన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్స్ రిలేషన్షిప్ ఉండేది. ఇప్పుడు డాడీ లేరు అంటే కొంచెం తట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఇప్పుడు ఈ టైంలోనే మేము స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు కార్యకర్తలకి? మీకేం డోకా లేదు, మేము ఉన్నామని ఏమని చెప్పదలుచు? మా డాడీకి చూపించిన అభిమానం మాకు చూపించండి అంటున్నాము. ఈ కుటుంబం ఎప్పటికి పబ్లిక్ పాలిటిక్స్లోనే ఉంటాము, సేవ్ చేస్తూనే ఉంటాము. ఇది పరిస్థితి. బరువెక్కిన హృదయంతో తన తండ్రి మృత్యు వార్త తెలుసుకున్న కొడుకు బరువెక్కిన హృదయంతో టీవీ9తో మాట్లాడాడు. ఇదివరకు ఆళ్లగడ్డ నంద్యాల ప్రజలు ఏ విధంగా అయితే భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఆదరించారో, ఇకపై ఆయన కొడుకుగా మాకు కూడా ఆదరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని ధీమాగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో నాగిరెడ్డి, టీవీ9 ఆళ్లగడ్డ.